రామూర్తి గారు, అంటే ఈ ల్యాండ్కి ఏదైతే టెండర్లు పిలిచారో దాంట్లో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని మీరు ఆరోపణలు చేస్తున్నారా? ఆరోపణలు కాదండి, స్పష్టంగా వాళ్ళే చెప్పిండు. ఆ బిపిన్ రెడ్డి అనే వ్యక్తిని బయటికి తీసుకురామని చెప్తున్నాము. కుడా చైర్మన్ ఏదైతే ఇనిగాల వెంకట్రామరెడ్డి ఉన్నాడో, ఇనిగాల వెంకట్రామరెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడతాడు, మేము దానాలు చేసినాం మా భూములను, మీకేం తెలుసు, మీరు ₹3 ₹4 పైసా బల్బు ఉండొద్దు అని చెప్తున్నా. పైసా బల్బు మనిషికి ఎప్పుడు ఉండద్దు. కుడా చైర్మన్ గారు పేదరికం నుంచి వచ్చిండు. ఆయన వాస్తవంగా చెప్పాలంటే మాజీ కుడా చైర్మన్ గురించి చెప్తున్నా. మాజీ కుడా చైర్మన్ ని ఉద్దేశించి ఈయన మాట్లాడతాడు, నీ బతికెంత, నీది ₹1,00,000 అక్కడ వినయ్ భాస్కర్ దగ్గర తీసుకున్నావు. అదే తీసుకున్నాడు భయ్, ఏమైతుంది? నేనేమంటున్నా, వాళ్ళ కొడుకు బయటికి పోతున్నట్టే పైసలు తీసుకున్నాడు, అది కూడా అప్పుగా తీసుకున్నాడు. అదే విధంగా సాయం చేసాడు, సాయం చేసినోడికి తెలుసు, సాయం తీసుకున్నాడు తెలుసు, నీకెందుకు సంబంధం? ఆయన విప్లవాల నుంచి వచ్చిన బిడ్డ. అదే విధంగా నేను వాస్తవంగా చెప్తున్నా, మొత్తం లెఫ్ట్ భావాలున్న వ్యక్తి ఏదైతే మర్రి యాదవ్ రెడ్డి గారు, ఆయన జీవితం వేరు, నీ జీవితం వేరు. నీ జీవితంలో నేను చెప్పాను, నువ్వు పర్సనల్ గా మాట్లాడినావు, నిన్న నేను నువ్వేమన్నావు, మళ్ళీ కూడా చెప్తున్నాను, నిన్నేమన్నావు, భూమిలో మేము దానాలు చేసినాం, నువ్వు దానాలు చేయలేదు, మీ అయ్య ఎవడో తెలుసు. వాస్తవంగా చెప్తున్నా, మీ అయ్య గురించి మొత్తం తెలుసు, నీది ఆత్మకూరని తెలుసు, మీ అయ్య గడుల విధానం తెలుసు, మీ అయ్య ఏ విధంగా భూములు అమ్ముకున్నాడు తెలుసు. నువ్వు కూడా మీ ఇంట్లో పెరగలేదు, నువ్వు కూడా బయట పెరిగినావు. వాస్తవంగా చెప్పాలంటే నీ భూములు లేకుంటే ఏ విధంగా అయిందన్నది కూడా వివరాలు చెప్తే తలెక్కడ పెట్టుకుంటావు. ఈ విధంగా పర్సనల్ గా మాట్లాడదని కూడా చెప్తున్నా. ఎప్పుడైనా కూడా ఒక ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పష్టంగా పనిచేయాలి. కుడా చైర్మన్ నీకు రాగరాక అవకాశం వచ్చింది, నువ్వు ప్రజాప్రతినిధిగా ఎన్నడూ గెలవలేదు, వాస్తవంగా నీకు ప్రత్యక్ష ఎన్నికల అనుభవం లేదు. అదే అడ్డిమారిగుడ్డి దెబ్బలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పదవి తీసుకొచ్చుకున్నావు. పదవి తీసుకొచ్చినప్పుడు దానికి వాస్తవంగా చెప్పాలంటే మీ నాన్న మీ తాత చేసిన తప్పులను నువ్వు సరిదిద్దు. ఎందుకంటే నువ్వు మంచోనివే, నీకు కాదంటలేను. మళ్ళీ కూడా చెప్తున్నాను, నీకు మంచి పేరు నీ ఊళ్ళో, ఆ ఊర్లో నీ మంచి పేరుని కాపాడుకో, అంతే తప్ప. కానీ మీ నాన్న మీ తాతలు చేసిన తప్పు నువ్వు కూడా చేస్తే ఎట్లా అండి? మీ తాత మీ నాన్న భూములు అమ్ముకున్నాడు, అదే విధంగా నువ్వు కూడా భూములు అమ్ముతావేడా? అంటే నీ ఇంట్లో నువ్వు ఏ విధంగా అనుభవించావో తెలుసు, భూములు లేకుండా నువ్వు బయటికి ఏ విధంగా బతికినావు అన్నది కూడా తెలుసు, నీ చుట్టాలు నేను జాగులన్న విషయం కూడా తెలుసు. ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా పెద్ద చరిత్ర ఉంటుందండి. ఇది అవన్నీ పక్కకు పెట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఏదైతే కూడాకు సంబంధించిన ఆ టెండర్ను క్యాన్సిల్ చేసి ఆన్లైన్ విధానం ద్వారా నువ్వు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మేము తప్పు చేయలేదంటే, ఇప్పుడు 9 కోల్ బ్లాక్ లో ఉన్నారు, తప్పు చేసినామని చెప్పగానే వీళ్ళు మేము తప్పు చేయలేదన్నారు, మళ్ళీ ఆ టెండర్లు వెనక తీసుకున్నారు. అదే విధంగా ఈ టెండర్లను కూడా వెనక తీసుకొని స్పష్టంగా ఏదైతే బహిరంగ వేలం ద్వారా ఇది మొత్తం కట్టబెట్టాలని చెప్తున్నారు. 2.5 ఎకరాల భూమి అండి. ఈయన అబ్బతో బాబోసో మన అమ్మ, నీకు నాకు అర్థమవుతుంది. ఎవరండి వీళ్ళంతా? దొంగల బ్యాచ్. వాస్తవంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ మాఫియా సంబంధించి మొత్తం అదే నడుస్తున్నది కదా అండి. ఇప్పుడు నమ్మి వచ్చిన ప్రభుత్వం అమ్మకాలు మొదలు పెడితే ఎట్లా అండి? పద్ధతి కాదు ఇది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రంజిత్ గారు చెప్పండి, అసలు ఏంటి ఆ భూముల వివాదం? మొత్తం ఎంత భూములు, ఎన్ని టెండర్లు పిలిచారు? ఈ టెండర్లలో నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యింది, పూర్తిగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే కట్టబెడుతున్నారు అని చెప్పి బీజేపీ అంటుందా? ఇప్పుడు గతంలో కూడా చైర్మన్ గా చేసిన మర్రి యాదవ్ రెడ్డి గారు ప్లస్ మాజీ ఎమ్మెల్యే గారు క్లియర్ గా చెప్పారు, బాలసముద్రంలోని 939 సర్వే నెంబర్ భూమిలో గల సుమారు 3 ఎకరాలు, దాని మీద టెండర్ మీద రేట్లో 10,000 వాళ్ళు ఇది చేసుకొని ఆ రూమ్ లో, అంటే నిష్పాక్షపాతంగా జరగవలసిందో రూమ్ లో, ఇప్పుడు తను చెప్పినట్టు ఆ నితిన్ రెడ్డి అన్న వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళ ఎంత పెద్ద స్కామ్ జరిగింది, 50 నుంచి సుమారు 100 కోట్ల వరకు జరిగినట్టు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దాని విషయంలో కాంగ్రెస్ దగ్గర ఏదైనా జరగకుంటే జరగలేదని క్లియర్ గా సాక్ష్యాధారాలతో చూపించాలి. లేదు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు నిజంగానే జరిగితే నగర ప్రజలకు, వరంగల్ ప్రజలకు కాంగ్రెస్ భూ కబ్జా భాగవతం మొత్తం క్లియర్ గా బయటపెట్టి ప్రభుత్వ భూములను, ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కుంటుంది, మాకుంటుంది. వాళ్ళ దగ్గర కూడా చైర్మన్ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి వెంటనే వాటిని అన్ని బహిరంగపరచాలని మేము బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సరే, ఇంకొకటి, ఏదైనా ఒక గుడిని మాత్రం నిన్న అది 1000 మంది భక్తులు నిన్న గుడికి శుక్రవారం పూట వస్తారు. నిన్న అక్కడ అంతా ఒక భయంకరమైన వాతావరణం ఉందండి. నిన్న నేను కూడా కుటుంబంతో అదే సమయానికి ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రమాణాలు అనేది ఇప్పుడు ముందుగా అంటే జరిగిందని చెప్పి మర్రి యాదవ్ రెడ్డి గారు వచ్చారు, తనను నిర్బంధంగా పోలీస్ బలగాలతోనే అరెస్ట్ చేసి ఏ ప్రాంతానికి తరలించారో తెలియదు. మరి కాసేపటికి ఇప్పుడున్న ప్రస్తుత చైర్మన్ వస్తే తనని ఎట్లా స్నానం చేసినాక లోపడదానికి వెళ్ళనిస్తారు? అసలు ఆ ప్రమాణాలు అనేది ఏదో అంటారు, అనాలే ఊకోవాలి తప్ప ఆ గుళ్ళకి వచ్చి గుడిని మొత్తం అపవిత్రం చేయడం అయితే అది నిజంగా భక్తులకు కానీ ఎవరికైనా చాలా బాధాకరం. పవిత్రమైన భద్రకాళి దేవాలయాన్ని నిన్న మొత్తం ఇరు పార్టీలు అపవిత్రం చేశాయి.